మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు, చేగుంట మండల బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ గౌడ్ 1వ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మాట్లాడుతూ మంచి మిత్రుని కోల్పోయానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రోగ్రామ్ अगरबत्ती जोहार जोहार सतीश जोहार जोहार सतीश के जोहार सतीश के जोहार जोहार చేతికి చేతి పైకి వచ్చే వరకు మరి అదే కదా మాకు చేతికి ఇచ్చే వరకు పైకి పైకి వచ్చే నువ్వు అయిపోతాం రాష్ట్ర పార్టీ సంయుక్తంగా కలిసి మా నాయకులందరూ కలిసి నా మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈ పార్లమెంట్ గెలవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా శిరస్సు మంచి నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నాను. 1999లో గౌరవనీయులు ఆలయ నరేంద్ర గారి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఈ పార్లమెంట్ మీద ఎగరేసుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంటును గెలిపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు రఘునందన్ బాగుండాలని ఆశించేటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులంతా నా గెలుపు కోసం సహకరించాలని, దుబ్బాక శాసనసభ్యునిగా 3 సంవత్సరాల పరిధిలో ఎట్లయితే దుబ్బాక పేరుని రాష్ట్ర శాసనసభలో మారుమోగించిందో రేపు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి పంపిస్తే తెలంగాణ ఆశగా, తెలంగాణ గొంతుకగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా, భారతీయ జనతా పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసేందుకు నన్ను ఆశీర్వదించాలని మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ